ఆల్ మై లవ్లీ గ్యాంగ్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. పార్ట్ 2 వీడియోతో అయితే వచ్చేసాను. వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు టైం లేదు, అందుకని వీడియో ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఫైనలీ మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ఆగ్రా స్టేషన్లో అయితే దిగిపోయాము. అందరూ నిద్ర ఫేసుల్లో ఉన్నాం, ఎందుకంటే టైం అరౌండ్ 3:30 అయింది. అసలు ఎలా పడుకున్నా ఏం లేచాం కూడా తెలీదు. ఒక్కొక్కరు వాటాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. పాపమ్మ చింటూదాయి చాలా యాక్టివ్గా ఉందండి. అసలు నిజంగా అనుకోలేదు ఇంత కోఆపరేట్ చేస్తుంది అని. ఫైనలీ అందరం కూడా ఒక దగ్గర లగేజెస్ అన్నీ కూడా పెట్టేశాము. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము ఒక హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? ఆగ్రా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? వన్ ఆఫ్ ద వండర్ తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్. ఇది నా సెకండ్ టైం విజిట్ అండి తాజ్మహల్. సో కాబట్టి నేను మా ఆయన అయితే మళ్ళీ కూడా వెళ్తున్నాం అనమాట. ఈసారి మాత్రం మామూలుగా ఉండకూడదు. అండ్ ఫైనలీ మేమైతే రెడీ అయిపోయాం. ఒక్కొక్కరు చూసారు ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యామో. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ టు సీ ద తాజ్మహల్. యాక్చువల్లీ వీళ్ళందరూ ఇంకాస్త ఎక్సైట్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారనమాట. మనం ఆల్రెడీ చూస్తాం కాబట్టి అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే నా హస్బెండ్ గిఫ్ట్ అనమాట. నేనైతే చాలా చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి మంచిగా రెడీ అయ్యాను. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లగేజ్ పట్టుకొని బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ అందరూ మంచిగా రెడీ అయిపోయాం. అండ్ ఇప్పటి నుంచి మనకి ఏ బస్ అయితే వస్తుందో లాస్ట్ వరకు అదే బస్ అనమాట. సో ఇక్కడ మనం తెచ్చుకునే లగేజ్ అంతా కూడా బస్లోకి ఎక్కించేయాలి. ఇక్కడ మా వాళ్ళు అయితే మాత్రం మంచిగా ఎక్సైట్ అయిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగినా సరే ఎంతగా చూస్తుంది మా పొట్టిది, ఐ డోంట్ నో వై. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బస్ వరకు నడాలి. అండ్ ఫైనలీ మన బస్ అయితే వచ్చేసిందండి. ఎంత బ్యూటిఫుల్ పింక్ బస్ అయితే వచ్చింది. పిల్లలు అయితే గొప్ప హ్యాపీ అయిపోతున్నారు, ఎందుకంటే పింక్ బస్ అంటున్నారు అనమాట. ఎందుకంటే యూజువల్గా ఆడపిల్లలకి పింక్ అంటే చాలా ఇష్టం, అండ్ కాబట్టి వాళ్ళకి చాలా నచ్చేసింది. అండ్ మేమైతే ఆటోస్ ఎక్కి అక్కడి నుంచి మేము నియర్ బై అన్నారని చెప్పి ఈచ్ 10 రూపీస్ చొప్పున పడింది. సో కిడ్స్కి అయితే ఫ్రీ అనమాట, ఓన్లీ అడల్ట్స్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే, ఫైనలీ మేమైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి ఎండ అయితే ఉంది, మామూలుగా లేదు. బట్ ఏంటంటే చెమట అయితే పట్టట్లేదండి, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎస్, వి ఫీల్ హాట్, కానీ బాగుంది. అండ్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి రెడ్ కలర్లో మంచి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. నేను మా ఆయన చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ అలా లోపలికి వచ్చేస్తే మనకైతే కాయిన్స్ ఇస్తారనమాట, పర్ హెడ్ ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి. అండ్ నాకు తెలిసి అరౌండ్ 100 రూపీస్ దగ్గర ఛార్జ్ చేశారు. అండ్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ తాజ్మహల్ ఇయర్కి ఒక్కొక్క ఫోటో చొప్పున ఇక్కడ పెట్టారండి, దాని చరిత్ర కూడా రాశారు. అండ్ లోపలికి అయితే మనకి స్నాక్స్ అవి ఏమీ ఎలా ఉండదు, ఎందుకంటే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తారు.